ఇట్ హ్యాస్ బీన్ 3 years, 3.5 years. ఒక కాలేజ్ ఫెస్ట్కి మమ్మల్ని పిలిచిండ్రు. నాట్ లైక్ గెస్ట్ లాగా మాట్లాడడానికో దానికో కాదు. ఆ కాలేజ్ చైర్మన్ వాళ్ళతోని ఉన్న చిన్న పరిచయం. మేము ఒక బుక్ రాసింటిం ఆలోచింపజేసే అని. ఆ బుక్ ఇచ్చి మేము మా గురించి మేము చెప్పుకున్నాం. లైక్ సే వీ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్ టు రైట్ దిస్ బుక్. ఈ బుక్ అమెజాన్లో పెట్టినాం, పాపులర్ అయింది, ఒకసారి చదవండి అది ఇదంటే ఆయనకు ఆ బుక్ బాగా నచ్చి వాళ్ళ యాన్యువల్ డే ఉండే, కపుల్ ఆఫ్ డేస్ తర్వాత యాన్యువల్ డే ఉండే. యాన్యువల్ డేకి ఇన్వైట్ చేసిండు, మీరు కూడా రండి బాగుంటుంది, యాన్యువల్ డే బాగుంటుంది. చాలామంది సింగర్స్ వచ్చిండ్రు, కన్సర్ట్లు చేస్తారు కదా అవి చేసిండ్రు, ఏమేమో చాలా బాగుండే ప్రోగ్రామ్. అంతా అయిపోయింది. అయినాక మేము డిన్నర్కి కూర్చున్నాం. ఆ చైర్మన్తోనే మేము కూర్చున్నాం డిన్నర్కి. కూర్చుంటే ఆయనకు మేము తెలుసు, లైక్ వీ హ్యావ్ రిటర్న్ ఏ బుక్, వీళ్ళకి టాలెంట్ ఉంది, వీళ్ళు ఏ రోజుకైనా లైఫ్లో ఎదుగుతారు, కష్టపడుతున్నారు ఇద్దరు పిల్లలు మంచిగా అనేది ఆయన కొంచెం 50-55 years ఉంటాయి. ఆయన ఓన్ చేసుకున్నాడు మమ్మల్ని. రండి అని విఐపీలతో కూర్చోబెట్టిండు మమ్మల్ని. ద సో కాల్డ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్తో కూర్చోబెట్టిండు. వాళ్ళకి ఎవరికి మేము ఎవరో తెలియదు, అసలు ఎవరికి కూడా మేము ఎవరో తెలియదు. మేము యాప్టిట్యూడ్ ట్రైనింగ్ చేసుకుంటా కాలేజీలకు పోయి కాంట్రాక్ట్లు తీసుకొని మేము కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి, నోట్లకు 4,000 పోవాలి, ఫ్యామిలీ ఉంది అంత ఉంది, మాకు మేము సంపాదించుకోవాలి అనే దాంట్లోనే మేము రోజు కాలేజ్కి పోయి వీ యూస్ టు ఆస్క్ ఫర్ ఏ ప్రాజెక్ట్. లైక్ యాప్టిట్యూడ్ చెప్తాము, బాగా చెప్తాము, మాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అనే స్టేజ్లోనే ఉన్నాం. దానికి బుక్స్ హెల్ప్ అయినాయి మాకు. విజిటింగ్ కార్డ్ ఇచ్చే బదులు బుక్ ఇచ్చినప్పుడు ఏమవుతుండే అంటే, ఓహో వీళ్ళకి ఏదో టాలెంట్ ఉంది, దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేది పడుతుండే. అట్లా ఇచ్చినాం, ఆయనకు మంచిగా నచ్చినాం మేము. సో ఆయన మాకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అంటున్నారు. వేరే వాళ్ళందరూ కూడా ఉన్నారు చాలామంది. కొంతమంది దే హ్యావ్ ఆల్రెడీ కన్జ్యూమ్డ్ ఆల్కహాల్, తాగున్నారు, ఆ పార్టీ చేసుకున్నారు, వచ్చిండ్రు, తింటున్నారు. ఇట్లా నేను వంశీ ఆయన కూర్చున్నాం, ఆయన కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చున్నారు, ఇంకా కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఆయన ఎట్లున్నాడంటే, ఆయన చాలా గుడ్ విల్తోని మేమంటే ఇష్టం కాబట్టి ఆయన మా గురించి అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళు తెలుసా పిల్లలు, వీళ్ళు బుక్ రాసిండ్రు, ఎట్లుంటాయి తెలుసా, దాంట్లో ఒక్కొక్కటి ఎంత బాగుంటాయి తెలుసా, ఒకటి చెప్పు, ఇది చెప్పు, అది చెప్పు అని మాతో చెప్పించుకుంటున్నాడు. ఆయన ఇంటెన్షన్ కరెక్టే ఉంది, చెప్పమంటున్నాడు. మేము కూడా ఎగ్జైటెడ్గా ఒక్కొక్కటి చెప్తున్నాం కొటేషన్స్. ఒక ఆయన ఇది కాదు, ఫుల్ అవుట్ అయిండు, ఇది కాదు, ఇట్లా కాదు, ఇట్లా మంచి మాటలు కాదు. ఏ పార్టీలో కూడా ఇవన్నీ ఏంది సోది మాటలు, ఏం చెప్తున్నారు మీరు? ఇది కాదు, నాన్ వెజ్ జోకులు చెప్పు అంటున్నాడు. నాన్ వెజిటేరియన్ తినడం అంటే మస్తు ఇష్టం, కానీ నాన్ వెజ్ జోకులు చెప్పుడు నువ్వు నాతో కాదు. అసలు మస్తు ఇగ్నోర్ చేసినాం. నేను వంశీ మాట్లాడుకుంటున్నాం, ఏందినా అనుకుంటున్నాం. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, తాగడం అనేది ఒక ఆర్ట్, అదొక కళ, అదొక పెయింటింగ్ లాగా, మ్యూజిక్ లాగా. అది కరెక్ట్ పద్ధతిగా చేస్తే బాగుంటుంది, అది కరెక్ట్గా స్ట్రక్చర్డ్గా చేస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ కొందరు ఉంటారు చూడు, తాగి ఊగుతుంటారు చూడు, తాగి ఊగి బండి నడిపి పడిపోమను. ఆడు ఎక్కడికైనా డివైడర్ని గుద్ది చచ్చిపోమను. ఇట్స్ ఓకే, ఇట్స్ హిస్ ఫాల్ట్. నాకు ప్రాబ్లం ఎక్కడ తెలుసా, తాగి ఒర్రుతారు చూడు. ఇగో వాళ్ళు అంటే తాగుబోతులని బ్రాండ్ పడి తాగుబోతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఫేస్ అంతా ఇట్లా పెట్టుకొని తాగుబోతురా అని. అది ఎందుకైంది తెలుసా, ఇట్లాంటి కొంతమంది ఉంటారు చూడు, తాగి ఏం ఒర్రుతారో వాళ్ళకి తెలుసు. ఎంత గలీజ్గా ఒర్రుతారంటే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఆ ఇంటోళ్ళు, ఈ ఇంటోళ్ళు అందరికీ మొత్తం ఆ ఫ్యామిలీ మీదనే గలీజ్ ఒపీనియన్ వచ్చేంత చిల్లర బిహేవ్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి మనకే చిల్లర అవుతుంది. వాడిని ఏదైనా పార్టీ ఉన్నప్పుడు ఇన్వైట్ చేయాలంటే వాడు వస్తాడేమో అని గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంటుంది. అంటే అంత చిల్లర. అట్లాంటి చిల్లరోడు ఒకడు ఆ పార్టీకి వచ్చిండు, ఆ కాలేజ్ పార్టీకి వచ్చిండు. నాన్ వెజ్ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అంటే తిక్కలేసింది. నిజంగానే ఫేమ్ లేదు, మేమేమి పైసలు కూడా ఫుల్ సంపాదించలేదు. ఏమున్నా లోపల ఒక యాటిట్యూడ్ అయితే ఉంటుంది కదా, అది ఉండాలి కదా. ఏమున్నా ఏం లేకున్నా అది ఉండాలి కదా. ఇగో మనీష్ అయి పుట్టినాక, అంత ఉన్నత జాతిలో పుట్టినాక అది ఒక్కటన్నా మెయింటైన్ చేయాలి కదా. ఒక నవ్వు, ఒక యాటిట్యూడ్ అయితే ఉండాలి. అయితే సడన్గా ఆయన చెప్పమంటానే అప్పటికప్పుడు ఒక కొటేషన్ వచ్చింది. ఆ కొటేషన్ ఈరోజు మస్తు పాపులర్ అయింది. చాలామంది స్టేటస్లో పెట్టుకుంటారు, చాలామందికి చాలా నచ్చింది. చాలామంది పెద్దవాళ్ళు కూడా కాల్ చేసిండ్రు అది చూసి. అది మీకు చాలా యాటిట్యూడ్ ఉంటుంది దాంట్లో, బట్ జెన్యూన్, ట్రూ ఉంటుంది. ఐ జస్ట్ ట్రై టు సే ఇట్. ఐఎమ్ వెరీ ష్యూర్ ఐ కెన్ రీకలెక్ట్ ఇట్, బట్ ఇఫ్ ఐ డోంట్ రీకలెక్ట్ ఆల్సో నేను చూసుకొనైనా చెప్తా. బట్ ఎనీవేస్ అది చెప్తా. అది ఎట్లుంటుందంటే,
ఆయనకు చెప్పిండేది అప్పుడు స్పాట్లో చెప్పిండేది, నాన్ వెజ్ చెప్పు అంటే చెప్పిండే వెజ్ది. ఏం చెప్పినా అంటే, పర్సన్ని బట్టి నా పర్సనాలిటీ మారుతుందేమో, మనిషిని బట్టి నా మెంటాలిటీ మారుతుందేమో, ఏజ్ని బట్టి నా మెచ్యూరిటీ మారుతుందేమో, జాబ్ని బట్టి నా సెక్యూరిటీ మారుతుందేమో, సందర్భాన్ని బట్టి నేను ఆడే ఆట మారుతుందేమో, సంపాదనను బట్టి నేను కట్టుకునే కోట మారుతుందేమో, సంతోషాన్ని బట్టి నేను మాట్లాడే మాట మారుతుందేమో, అవసరాన్ని బట్టి నేను నడిచే బాట మారుతుందేమో, కానీ తప్పు చేసి ఎలకలా నేను తప్పించుకోలేను, అన్నిటికీ ఆవులా నేను తలాడించలేను, అందరికీ భయపడుతూ పిల్లిలా నేను బతకలేను, అవకాశం కోసం ఒకరి కింద కుక్కలా నేను మారలేను. ఎవరేమన్నా మనిషిలా తప్ప ఇంకెలానూ నేను బతకలేను, ఏదేమైనా మంచిని తప్ప ఇంకేమీ నేను చెప్పలేను. సో ఆయన ఎంత తాగిండో తెలియదు, కానీ ఆయనకు తాగిందైతే దిగిపోయింది. తాగడం ఈజీ, కానీ తాగిన వాళ్ళకు తాగింది దించడం అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఏది కూడా ఇవ్వాలి. సో దిస్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్. సో నౌ లెట్ us get into this. I would tell you one story and then we'll continue from there. And this is one of the stories which has touched my heart and which travels with me forever. నేను కథ విని అది నాతో ట్రావెల్ చేయకపోతే ఆ కథ నేను ఎక్కడ చెప్పను, ఆ కథని నేను అక్కడికే మర్చిపోతా. ఎందుకంటే అది మనకు పనికిరానప్పుడు ఇంత టైం ఇన్వెస్ట్ చేసి, ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, లంచ్ చేసి వచ్చి కూర్చున్నారు, యు ఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్ టైమ్ అండ్ టైమ్ హ్యాస్ మోర్ వాల్యూ దెన్ మనీ. సో మీరు కూర్చున్నారు, మేము వచ్చినామంటే ఈ టైం ప్రొడక్టివ్ అయిపోవాలి. దిస్ ఈజ్ వన్ స్టోరీ విచ్ ఇస్ సీరియస్లీ విచ్ విల్ బీ విత్ యూ ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోని ఇది ట్రావెల్ చేస్తుంది. దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ ఎ టీచర్ అండ్ స్టూడెంట్స్. టీచర్ ఉంటుంది అండ్ షీ లైక్స్ గివింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. అంటే రాదర్ దెన్ టెలింగ్ స్టూడెంట్స్ దట్ ఇట్లుండు, ఇట్లా బతుకు, ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పకుండా వాళ్ళకు కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చి దాని ద్వారా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్న ఒక టీచర్. ఆ టీచర్ అంటే పిల్లలకు చాలా ఇష్టం. షీ ఈజ్ అ ప్రైమరీ స్కూల్ టీచర్ అండ్ స్టూడెంట్స్ లవ్ హర్. ఒకరోజు ఆ టీచర్ ఒక అసైన్మెంట్ ఇచ్చింది. మండే వస్తానే ఆ టీచర్ పిల్లలకు చెప్పింది, ఈ రోజు నుంచి నిన్ను ఏ మనిషి బాధ పెట్టినా, 3rd క్లాస్ పిల్లలకు, నిన్ను ఎవరు బాధ పెట్టినా, నువ్వు ఏ విషయానికి హర్ట్ అయినా, ఎవరి వల్ల హర్ట్ అవుతున్నావు, ఎవరి వల్ల బాధపడుతున్నావు, ఆ పర్సన్ పేరు ఆలుగడ్డ మీద, పొటాటో. ఇంటికి పోయి మీ అమ్మని ఆలుగడ్డ అడిగి, నువ్వు బాధపడినప్పుడు నీకు బాధ పెట్టిన పర్సన్ పేరు ఆ ఆలుగడ్డ మీద రాసి నీ బ్యాగ్లో వేసుకో. సో దిస్ ఈజ్ సంథింగ్ యూ డూ అని పిల్లలకు చెప్తానే పిల్లలు ఆబ్వియస్లీ ఎగ్జైట్ అవుతారు. ఆబ్వియస్లీ దే ఫీల్ హ్యాపీ డూయింగ్ సర్టెన్ అసైన్మెంట్స్. మనం అంటే ఇడేం చెప్తున్నాడు అనుకుంటాం, కానీ చిన్న పిల్లలు అయితే మస్తు మజా వస్తుంది కదా. సో జస్ట్ గెట్ ఇన్ టు దేర్ షూస్. వాళ్ళ 3rd క్లాస్ పిల్లల్లాగా ఆలోచించండి, మస్తు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆ 3rd క్లాస్ పిల్లలలో అందరూ ఎగ్జైట్ అయ్యిండు. దాంట్లో బిట్టు అని ఒక పిల్లగాడు ఓవర్ ఎగ్జైట్ అయ్యిండు. థ్యాంక్ యూ టీచర్, ఇట్లా మనం కూడా కొంతమంది అవుతాం కదా ఓవర్ ఎగ్జైట్ అయ్యి థ్యాంక్ యూ టీచర్ అని. అరే విను నాకు ఇష్టం ఓవర్ ఎగ్జైట్ అయ్యేటోళ్ళు, ఎందుకంటే నేను కూడా అట్లనే అవుతుంటే స్కూల్లో ఏం చెప్పకుండా అక్కడ అరుస్తుంటే మస్తు మజా వస్తుండే అప్పట్లో. అయితే లేదు వినావా మంచిగా ఉంటుంది. అయితే ఆ బిట్టుగాడు ఓవర్ ఎగ్జైట్ అయ్యి సరే టీచర్ అని ఫుల్ ఎగ్జైట్మెంట్లు ఉంటే వానికి స్కూల్ అయిపోయింది. స్కూల్ అయిపోతే స్కూల్ బస్సులో ఇంటికి పోవాలి. ఇంటికి పోయేటప్పుడు బస్సులో పక్కన కూర్చున్నాడు, వాని సీట్లో బ్యాగ్ పెట్టిండు. అరే బ్యాగ్ తీసేయరా అన్నాడు వాడు తీసేయరా అన్నాడు. తీసేయని పోరా, నా బ్యాగ్ నా ఇష్టం అంటే వాడే తీసేసిండు. తీసేస్తానే వాడు ఏదో గలీజ్ మాట తిట్టిండు. వాడిని కొట్టబుద్ధి అయింది, కానీ టీచర్ చెప్పింది గుర్తొచ్చి అమ్మయ్యా నాకు దొరికింది ఒక ఛాన్స్ అని ఫస్ట్ ఇంటికి పోయి అమ్మకు ఆలుగడ్డ అడిగి, ఎందుకురా అంటే అమ్మ టీచర్ చెప్పింది నువ్వు ఆలుగడ్డ అని. వాడు పెన్సిల్ తీసుకోనో పెన్ను తీసుకోనో ఏదో ఒకటి, అది ఇంపార్టెంట్ కాదు ఈ స్టోరీలో, ఏదో ఒకటి తీసుకొని ఆలుగడ్డ మీద ఆడు కొట్లాడిండు కదా అని పేరు రాసి బ్యాగ్లో వేసుకున్నాడు. ఎప్పుడెప్పుడు స్కూల్కి పోవాలి, ఎప్పుడెప్పుడు టీచర్కి అది ఆలుగడ్డ చూపించాలి, పేరు చూపించాలని తప్ప మనకి ఏం లేదు. పోయిండు అంటే ఆలుగడ్డ వేసుకున్నాడు. ఇక హోంవర్క్ చేయాలి, హోంవర్క్ అంతా అయిపోయింది. పోయి కార్టూన్ ఛానల్ ఏదో చూస్తున్నాడు. ఆయనకు ఒక అక్క ఉంది. అక్క 6th క్లాసే ఉంది, కానీ సీరియల్లకు అడిక్ట్ అయిపోయింది. అంటే ఈ రోజుల్లో వెబ్ సిరీస్లకు అడిక్ట్ అవుతున్నారు. అప్పట్లో మా అక్క కూడా ఉంటుండే, అన్ని సీరియళ్ళు చూస్తుండే, ఏదో చూస్తుండే. అప్పుడు IPL వస్తుండే. IPL టైంలో మా వాళ్ళు మా ఇంట్లో తెలుసా, మా అక్క, మా అమ్మమ్మ, మా అమ్మ, మా నాన్న, నేను, వంశీ, 3 మేలు 3 ఫీమేల్ ఉంటుండ్రి.
మా నాన్నకు క్రికెట్ అంటే పిచ్చుండే. మేము ఎప్పుడైతే క్రికెట్ చూడడం స్టార్ట్ చేసినామో ఆయన క్రికెట్ అంటే అసహ్యం పెరిగింది. ఎందుకంటే పిల్లలు చదువుకోకుండా క్రికెట్ చూస్తున్నారు అనే దాంట్లో ఆయన క్రికెట్ అంటే హేట్ చేయడం స్టార్ట్ చేసిండు. లేకపోతే అంతవరకు క్రికెట్ ఫ్యాన్ ఉండే. అయితే మా వాళ్ళు ఐపీఎల్ వచ్చే టైంలో పిచ్చి పిచ్చి సీరియల్ అంటే అనరాదేమో రికార్డ్ అవుతుంది, మంచి మంచి సీరియల్ చూస్తుండ్రి మా వాళ్ళు. ఎంత మంచి మంచి సీరియల్ అంటే ఏమేమో చూస్తాం, మీకు తెలివే అవన్నీ మస్తు చెప్తాగు. అయితే హిందీ సీరియల్ చూస్తుండ్రి మా వాళ్ళు పాస్ట్. అవును, నేను మొగల్ రేకులు పూతరేకులు కాదు, మొగల్ రేకులు అవి చూడకుండా రాధా మధు అని ఒకటి వస్తుండే, అది చూస్తుండ్రి. పవిత్ర రిష్తా అని ఒకటి వస్తుండే. బాలికా వధు అయితే ఫేమస్. తర్వాత ఏవేవో, అరే మీకు తెలియదు, మీ చిన్న పిల్లలు అప్పుడు వేరే ఏవేవో వస్తుండే. కసోటి జిందగీకి, క్యూంకి సాస్ భీ కభీ బహూ థీ, क्योंकि सास भी कभी बहुत थी, कसौटी जिंदगी की, कुछ तुम कहो कुछ हम कहे, ఏ మస్తు వెరైటీ 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 సీరియల్ అవన్నీ వదిలే. కోరా కాగజ్ అని ఒకటి ఉంటుండే, కోషిష్ ఏక్ ఆశా ఏక్ బంధన్ ఉంటుండే. అవన్నీ కాదు ఇంపార్టెంట్, విను విను విను. అయితే ఏమైందంటే వాళ్ళ అక్క ఉంది కదా, 6th క్లాస్ వాళ్ళ అక్క సీరియల్ పెట్టుకుంది. వీనికి తిక్కలేసింది, వీనికి కార్టూన్ కావాలి, వాళ్ళ అక్క సీరియల్ పెట్టుకుంది. వీనికి పిచ్చి పిచ్చి అయింది. ఏం చేస్తాడు వీడు పిచ్చి పిచ్చి అయితే? ఆలుగడ్డ తీసుకొని వాళ్ళ అక్క పేరు రాసి మళ్ళీ బ్యాగ్లో వేసుకున్నాడు. ఎగ్జైటెడ్ స్కూల్కి పోయిండు. ట్యూస్డే పోయి టీచర్ వస్తానే, టీచర్ ఐ హ్యావ్ 2 పొటాటోస్ టేక్ ఇట్ అంటే టీచర్ అన్నది, రిలాక్స్ బిట్టు, ఐ విల్ ఆస్క్ యూ, నేను అడుగుతా, నువ్వై వచ్చి నాకు ఇన్ని ఆలుగడ్డలైనవి తీసుకో నాకు క్లాస్ విను. ఓవర్ ఎగ్జైటెడ్. అయితే క్లాస్ విను మంచిగా, నేను అడిగినప్పుడు ఇయ్యు అంటానే ఓకే అనుకున్నాడు. కొంచెం గట్టిగా అన్నది టీచర్ పేరు మీద టీచర్ పేరు కూడా రాద్దాం అనుకున్నాడు ఇంటికి పోయి, కానీ ఇక టీచర్ కదా అని ఊరుకున్నాడు. అట్లా క్లాస్ అయిపోయింది. మనకి పీటీ పీరియడ్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ పీరియడ్ ఉంది. ఫుట్బాల్ ఆడుతున్నాడు. వాడు పక్కన ఫ్రెండ్ గాడు ఒకడు కాలు అడ్డం పెడితే ఎగిరి పడ్డాడు. పీటీ సార్కి కంప్లైంట్ చేసిండు, కాలు అడ్డం పెట్టిండు అని. పీటీ సారు వీణే తిట్టిండు. ఇక అయిపోయి మస్తు ఛాన్స్ దొరికిందని పీటీ సార్ పేరు, వాడు కాలు అడ్డం పెట్టినోడి పేరు. ఇంటికి పోయి వాళ్ళ అమ్మకి అడిగి వేసుకున్నాడు. అట్లా రోజులు గడుస్తున్నాయి. వెన్స్డే వచ్చింది, థర్స్డే వచ్చింది, వానికి ఆలుగడ్డలు పెరుగుతున్నాయి. వేసుకున్నాడు. అయితే ఫ్రైడే వచ్చింది. మండే రోజు వేసుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి చూడు 2, అవి మెల్లగా మురిగిపోవడం స్టార్ట్ అయింది. వాని దగ్గర మస్తు ఆలుగడ్డలేని బరువు అవుతుంది. ఆ కింద ఉన్న ఆలుగడ్డల బ్యాగ్ కంప్లీట్ ప్యాక్ చేసిండు. ఆ వేడికో ఏమో అవి మురిగిపోతే మెత్తగా అవుతాయి కదా, మెత్తగా మురిగిపోతే వాసన వస్తుంది కదా, బ్యాగ్ల నుంచి ఒక కంపు వాసన వస్తున్నది. ఇట్లా మెల్లగా మధ్యాహ్నానికి ఆ మురిగిపోయిన ఆలుగడ్డల నుంచి గుజ్జు కారుతున్నది. అదంతా వాని నిక్కరికి అంటుతున్నది. వాని పక్కన ఎవ్వడు కూర్చుంటలేడు. వాని వాసన వస్తుంది. పాపం మంచి స్నానం చేసి మంచిగా ఉంటున్నాడు, కానీ అంతా అతుక్కుంటుంది. వానికి ఏమేమో అవుతుంది. బుక్స్ అన్నీ ఇట్లా అయిపోయినాయి. వానికి పిచ్చి లేచి వాడు టీచర్ దగ్గర పోయి, టీచర్ మై పొటాటోస్, గుజ్జు మై పొటాటోస్ కాదు, అరే బ్యాగ్లో ఉన్న పొటాటోస్ అది అంటే టీచర్ వినలే. సాటర్డే వచ్చింది, వానికి బరువు అయింది, వానికి ఫుల్ పెయిన్ అవుతుంది, హెవీ అయింది, వానికి స్కూల్కి రాబుద్ది అవుతలేదు. అయితే కూడా వచ్చిండు. వాళ్ళ టీచర్ వాని కోసమే అన్నట్టు ద అసైన్మెంట్ ఈజ్ ఓవర్ నౌ అంటే లుక్కుంటూ పోతుంటే వీళ్ళు ఆపి వెయిట్ హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ 1 పొటాటో అంటాను. ఒక 2-3 వచ్చి ఐ హ్యావ్ 1 పొటాటో అది అని చెప్పి 2 పొటాటోస్ 3 పొటాటోస్ 4 పొటాటోస్. వీనికి ఫుల్ డజన్స్ పొటాటోస్ ఉన్నాయి వీనికి. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ 13 పొటాటోస్ అంటానే వీడిగా ఉరుక్కుంటా పోయిండు. టీచర్ ఐ హ్యావ్ అని ఒక్కొక్కటి తీసి పెడుతుంటే ఒక్కటి మురిగిపోయిండేది, ఇంకో దానికి అతుక్కొని అవి గలీజ్ అయినాయి, అన్నీ పెట్టేసిండు. వీనికి రిలీఫ్ వచ్చింది. బరువు బ్యాగ్ హాయిగా అయింది. పెడతానే హౌ డిడ్ యూ ఫీల్ ఆల్ దీస్ డేస్ అని టీచర్ అడిగి. ఈ టీచర్కి నిజంగానే పిచ్చి పట్టింది అనుకున్నాడు. హౌ డిడ్ యూ ఫీల్ ఏంది? ఇట్ వాస్ వెరీ హారబుల్, వెరీ ఇరిటేటింగ్, వెరీ ఫ్రస్ట్రేటింగ్. ఇంతకంటే దరిద్రం ఉండదు. ఐ ఫెల్ట్ వెరీ హెవీ, చాలా అన్బిలీవబుల్ ఉండే. నా నిక్కరంతా తడిచిపోయింది, నాకు ఇదైంది అదైంది అని అంతా చెప్పిండు. దెన్ టీచర్ సెడ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే, దట్స్ ఇట్, ద అసైన్మెంట్ ఈజ్ ఓవర్ అండ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈజ్ ఆల్సో ఓవర్ అని చెప్పి టీచర్ స్టార్టెడ్ సేయింగ్. యాక్చువల్లీ ద స్టోరీ ఎండ్స్ హియర్ బట్ ద యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్ హియర్. ఏం చెప్పింది తెలుసా? అది టీచర్ ఆ పిల్లలకు కాదు, మనందరికి చెప్పింది.
ఎంత బ్యూటిఫుల్గా చెప్పిందంటే, ఇక్కడ పొటాటోస్ ఉన్నాయి కదా, పొటాటోస్ మీద ఎవరి పేర్లు రాసిండు వాడు? ఎవరితోనైతే గొడవైందో, ఎవడైతే వీని మనసుని హర్ట్ చేసిండ్రో, ఎక్కడైతే వీనికి ఇన్సల్ట్ ఫీల్ అయిందో, ఎక్కడైతే వీడు బాధపడ్డాడో అక్కడ పేరు రాసి బ్యాగ్లో వేసుకున్నాడు. ఫస్ట్ డే ఇట్ వాజ్ ఓకే, సెకండ్ డే థర్డ్ డే ఇట్ బికేమ్ హెవీ, ఫోర్త్ డే ఫిఫ్త్ డే మురిగిపోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ అది రిపీట్ చేయను, గుజ్జుగారడం స్టార్ట్ అయింది. అది చాలా చిల్లర అయిపోయింది, మనకి చాలా ఏమంటారు ఒక డిస్కంఫర్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ వాడి బ్యాగ్ మన మనసు లాంటిది. వాడు రాసుకున్న పేర్లు మనల్ని బాధ పెట్టిన వాళ్ళ పేర్లు. మనం కూడా ఆ బిట్టు చేసినట్టే చేస్తున్నాం, ఆ పిల్లగాడు చేసినట్టే చేస్తున్నాం. ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళ పేర్లు రాసుకొని మన మనసులో వేసుకుంటున్నాం. దాన్ని క్యారీ చేస్తున్నాం, రోజులు గడిచిపోతున్నాయి, క్యారీ చేస్తున్నాం. ఒక 2-3 రోజులు దాన్ని క్యారీ చేస్తేనే హెవీ ఫీల్ అవుతున్నాం. మన బాధ పెట్టిన సంఘటనలు కానీ, బాధ పెట్టిన మనుషులు కానీ అది మనసులోనే ఉంచుకొని ఎంత హెవీ ఫీల్ అవుతున్నామంటే ఆఫ్టర్ సర్టెన్ టైం అది లోపల మురిగిపోతున్నాయి. వాసన వస్తుంది, వాసనతో బతుకుతున్నాం, వెయిట్తో బతుకుతున్నాం, కానీ దాన్ని తీసి పక్కన పడేస్తలే. మన లైఫ్లో నేను చెప్తున్నా, ఇది టీచర్ కాదు, చాలా సీరియస్గా వినండి. మన లైఫ్లో ఇట్లాంటివి జరగకుండా ఉండే సిచ్యువేషన్ ఎరైజ్ కాదు. ఇప్పుడు కాదు, ఇంకొక 1000 సంవత్సరాలు కానీ, ఇంకొక 1,00,000 సంవత్సరాలు కానీ మనల్ని బాధ పెట్టేటోళ్ళు మన చుట్టూ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే మనకు తెలుసో తెలియకనో మనం కూడా వాళ్ళని బాధ పెడుతూనే ఉంటాం. అందరి జీవితాల్లో మనం సంతోషం నింపం. అందరూ మన జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి ఇక్కడ పుట్టలేదు. ఇంటెన్షనల్గా చేస్తారా, డెలిబరేట్గా చేస్తారా, తెలియక చేస్తారా, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. తెలుసో తెలియక ఒక మాట అంటారు, మనం బాధపడతాం. తెలుసో తెలియక అందరి ముందు ఒక మాట అంటారు, మనం ఇన్సల్ట్ ఫీల్ అవుతాం, హ్యూమిలియేట్ అవుతాం. చాలాసార్లు వి ఫీల్ ఎంబారస్డ్ అవుతాం. సో ఎన్నో జరుగుతుంటాయి, జరగకుండా అవుతుంటాయి కదా. ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ వీ షుడ్ నాట్ క్యారీ దెమ్ ఇన్ అవర్ హార్ట్. The moment it happens, it's okay for half an hour, 1 hour, 2 hours, even 1 day is fine. It's okay, carry. నీ ఫ్రెండ్ నిన్ను బాధ పెట్టిండు అనుకో, లేదా బాధ పెట్టింది అనుకో, ఓకే, ఇట్స్ ఓకే. 100,000 సార్లు సంతోష పెట్టింటుంది, ఎన్నోసార్లు నిన్ను స్పెషల్ ఫీల్ చేయించింటాడు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బాధ పెడితే బాధపడు, అరువు, కొట్లాడు, ఆర్గ్యూ చేయి, ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి, ఏమన్నా చేయండి. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే, ద నెక్స్ట్ డే స్టార్ట్ ఫ్రెష్. It's absolutely fine. Don't even forgive them. Forgive ఎప్పుడు చేయాలి? వాళ్ళు ఇక క్షమించరాని తప్పు చేసినప్పుడు ఫర్గివ్ చేయాలి. నేను క్షమిస్తున్నా, నేను గొప్పోడిని, అంత సీన్ కూడా లేదు. అసలు ఆ తప్పే ఎగ్జిస్ట్ కాదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రతి ఒక్క మనిషిని ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మాట అంటారో ఆ మాటకు నాకు బాధ అవుతుంది. ఆ బాధనే నేను గుర్తుపెట్టుకొని ముందుకు పోతుంటే వాని బ్యాగ్ అయింది చూడు, అట్లా బ్యాగ్ లాగా మన జీవితం అవుతుంది, హెవీ అవుతుంది, పిచ్చి అవుతుంది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, ఎప్పుడు ఎవరు బాధ పెట్టినా, ఎక్కడ నువ్వు ఇన్సల్ట్ ఫీల్ అయినా, చాలామంది నాకు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే ఈ ఏజ్ గ్రూప్ పాస్ అయ్యే కదా ఈ ఏజ్ గ్రూప్కి వచ్చిండేది. అంటే మనం ఫస్ట్ ఇయర్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాం, మంచిగా ఉంటాం, వీళ్ళే నాకు ఇష్టం అంటాం, గంటలు మాట్లాడుకుంటాం. ఎందుకో ఏమో తెలియదు, కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళ మొహం చూడడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక సంఘటన జరిగింటుంది, అది పెట్టి ఆ రోజు ఆ మాట అన్నది తెలుసా, నాకు ఆ రోజు ఆ మాట అన్నాడు తెలుసా వాడు. ఆ రోజు ఆ మాట అన్నయ్య కంటే ముందు ఎన్నో మంచి మాటలు నీ గురించి అని ఉంటాడు కదా, అయితేనే కదా ఫ్రెండ్ అయింటావు, అయితేనే కదా నువ్వు వాళ్ళతో కంఫర్టబుల్ ఫీల్ అయింటావు. రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అసలు మనకు సంబంధం లేని నేబర్స్ కానీ, లేదా స్ట్రేంజర్స్ కానీ. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, బికాస్ దట్స్ హౌ లైఫ్ ఈస్. సో ఆలుగడ్డల్లాగా మురిగిపోయేంత వరకు ఇక్కడ ఉంచుకోకండి. ఇది చాలా చిన్న ప్లేస్, చాలా చిన్న ప్లేస్. హృదయం చాలా విశాలమైనది అంటారు కదా, అబద్ధం చెప్తారు జనాలు. అంత విశాలమైంది ఏం కాదు మన హృదయం. గింతంత ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఈ చెత్తగాళ్ళని అందరినీ నింపుకున్నాం అనుకో, మనకు బాధ పెట్టిన వాళ్ళందరినీ ఈ లోపల పెట్టి వాళ్ళని పూజ చేస్తున్నాం అనుకో, మంచోళ్ళకు ప్లేస్ ఉండదు ఇక్కడ. నీకు నచ్చిన వాళ్ళు, నీకు క్లోజ్ అయిన వాళ్ళు, నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు చూడు, లైఫ్లో తిప్పి కొడితే ఒక 3-4 ఉంటారు చూడు, వాళ్ళు కూడా పట్టరు దీంట్లో. వాళ్ళని అందరినీ పెట్టుకోవాలన్నా ఒకరినో ఇద్దరినో ఎలిమినేట్ చేసేయాలి. అంత తక్కువ ప్లేస్ ఇది. అంత తక్కువ ప్లేస్లో వాళ్ళని అందరినీ పెట్టుకొని, ఎప్పుడు మొహం ఇట్లా పెట్టుకొని, వాళ్ళు కనిపిస్తానే కోపం తెచ్చుకొని, వాళ్ళని చూస్తానే అన్ని వాళ్ళు చేసిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకొని, అంత సీన్ లేదు, వదిలేసి లీవ్ ఇట్. అండ్ ఫ్రమ్ టుడే టేక్ ఏ ఓత్ దట్ ఐ విల్ నాట్ రిమెంబర్ ఎనీథింగ్ విచ్ ఇస్ నెగటివ్, ఎనీథింగ్ విచ్ హెస్ హర్ట్ మీ. ఐ విల్ ఓన్లీ రిమెంబర్ దోస్ థింగ్స్ విచ్ గివ్స్ ఎ స్మైల్, విచ్ మేక్స్ మీ ఫీల్ ప్లెజెంట్, వేర్ ఐ కెన్ స్లీప్ హ్యాపీలీ. నాకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అట్లాంటి విషయాలు కుప్పలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి విషయాల్ని మర్చిపోండి. అది హ్యూమన్ నేచర్. విల్ జస్ట్ ట్రై టు చేంజ్ ఇట్ ఎ బిట్.
అండ్ విల్ ఆల్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే అంటే నేనేం వేరు కాదు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. టెల్ మీ నాకు ఇది నిజంగా నిజాయితీగా చెప్పండి. మీ ఇంటికి 10 మందిని భోజనానికి పిలిచినావు, 10 మెంబర్స్ని నువ్వు భోజనానికి పిలిచినావు, నీకు ఇష్టమైన వాళ్ళనే పిలిచినావు. అండ్ ఇట్ వాజ్ ఎ స్పెషల్ మూమెంట్ ఫర్ యూ, యూ వర్ వెరీ హ్యాపీ, యూ వాంటెడ్ టు త్రో ఏ పార్టీ, యూ వాంటెడ్ టు మేక్ దెమ్. పోయిందా మైక్? ఉందా? వినిపిస్తుందా? అదే మైక్ పోయింది, ఎందుకు సెల్స్ అయిపోయినాయేమో, పోయింది. అయితే కూడా వినిపిస్తుంది నాకు తెలుసు. వినిపిస్తుందా నీకు? ఏబుల్ టు హియర్? ఇగో నేను నా క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్న జోకే ఇది. ఏబుల్ టు హియర్ అంటే నో అంటున్నారంటే వినిపిస్తుందనే కదా అర్థం. అంటే నాకే బోర్ వచ్చింది. కానీ ఎనీవేస్ ఐఎమ్ యూస్డ్ టు స్పీకింగ్ ఫర్ 6 hours ఎట్ ఎ స్ట్రెచ్. ఐఎమ్ యూస్డ్ టు దాట్. ఈ ½ hour మాట్లాడడానికి నాకు గొంతేం పోదు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు హియర్ జెన్యున్లీ ఐ కెన్ కంటిన్యూ ద సెషన్, ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ టు వెయిట్, ఐ హ్యావ్ టు సిట్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ ఐ హ్యావ్ టు కంటిన్యూ. మీకు నాకు తెలుసు మీ అందరికైతే వినిపిస్తుంది, టిల్ హాఫ్ రోస్ వరకు అయితే వినిపిస్తుంది. మీకే ఆ లాస్ట్లో వాళ్ళకు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు హియర్ పర్ఫెక్ట్లీ బికాస్ దిస్ అ క్లోజ్డ్ ఆడిటోరియం, ఐ విల్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, మీరు ఇంటికి భోజనానికి పిలిచిండ్రు అనుకో, ఇంటికి భోజనానికి పిలిచిండ్రు, 10 మందిని పిలిచిండ్రు, అంత ఫేవరెట్ డిషెస్, మంచి స్పెషల్ డిషెస్ వండిండ్రు, నేర్చుకున్నారు, వండిండ్రు, చికెన్, మటన్, నాన్ వెజ్, వెజిటేరియన్ అన్నీ మీకు పొద్దు నుంచి కష్టపడి వండిండ్రు. అండ్ ఈవినింగ్ డిన్నర్, అది రాత్రికి డిన్నర్ అందరికీ పెట్టిండ్రు, ఒక్కొక్కరికి సర్వ్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ టేస్ట్ చేసి మిమ్మల్ని పొగుడుతున్నారు. లైక్ యూనో, అరే ఇంత బాగుంది, ఈ కర్రీ చేసుకో, అరే ఈ ఫ్రై చేసుకో, అరే అది ట్రై చేయి, అరే వంకాయ ట్రై చేయి, ఆ బీరకాయ ట్రై చేయి, ఆ చికెన్ ఫ్రై తీసుకో, ఈ ఫిష్ ట్రై చేయి. ఇట్లా ఒకరినొకరు కమ్యూనికేట్ అవుతున్నారు. యు ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ ఇన్సైడ్, మంచిగా అనిపిస్తుంది. కానీ ఆ 10 మందిలో ఒకడు, అతను కూడా అన్ని సర్వ్ చేసుకున్నాడు, ఇట్లా ఏడు మొహం పెట్టుకొని తింటున్నాడు. ఒక కమెంట్ లేదు, ఏం లేదు, అన్నిటికీ ఇట్లా మొహం చిట్లిస్తున్నాడు. అంటే పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. కొంచెమే ఇట్లా కెలుకుతున్నాడు, ఎందుకు కెలుకుతున్నాడో తెలియదు కానీ కెలుకుతున్నాడు. యు ఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ విత్ హిమ్. ఏమైంది అని అడుగుతుంటే కూడా ఏం రెస్పాన్స్ లేదు, ఏం లేదు, ఫోన్లో ఆడుకుంటున్నాడు, ఇట్లా నాకి చూస్తున్నాడు, ఇట్లా పెడుతున్నాడు, పిచ్చిగా చేస్తున్నాడు. ఈ 10 మంది ఎగ్జైటెడ్గా తింటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఆ మనిషి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే, అట్లా కొంచెం తింటూ సడన్గా మీ ఇంటి కాలింగ్ బెల్ మోగింది, డామినోస్ పిజ్జా వచ్చింది. ఆయనే ఆర్డర్ పెట్టుకున్నాడు ఫోన్లో. ఆ ప్లేట్ని పక్కన పెట్టి పిజ్జా తింటున్నాడు. అది అసలు పట్టించుకుంటలేడు కూడా. నాకు ఇప్పుడు చెప్పండి, అంటే నిజాయితీగా చెప్పండి, ఈ 9 మంది తృప్తిగా తిని నిన్ను పొగుడుతున్నారు, నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, నువ్వు అంత కష్టపడి చేసిన దానికి ఒక రివార్డ్ ఇస్తున్నారు కదా. టెల్ మీ, నీకు ఆ 9 మంది తింటున్నారు అనే సంతోషం ఉంటుందా, లేకపోతే దిస్ వన్ పర్సన్ హూ ఇస్ బిహేవింగ్ వెరీ ఆడ్ మీద ఫోకస్ ఉంటుంది? ఆబ్వియస్లీ ఆ ఒక్క మనిషి మీదనే ఫోకస్. ఎంత చేసినా, వీళ్ళు ఎంత పొగిడినా కూడా ఎందుకు ఇట్లా పిజ్జా ఎందుకు ఆర్డర్ ఇచ్చిండు, ఎంత గలీజ్ అయింది ఆ ఫుడ్, ఏం తక్కువ అయింది, ఏమన్నా నా మీద ఏమైనా కోపంగా ఉన్నాడా అని మన కాన్సన్ట్రేషన్ అంతా అని మీదకి పోతుంది కదా. సో ఇట్స్ వెరీ న్యాచురల్, వీ హ్యావ్ బోర్న్ లైక్ దట్. దాంట్లో రోగం ఏం లేదు, డాక్టర్ దగ్గర పోయి కన్సల్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ డన్ అన్కాన్షియస్లీ, వీ బిహేవ్ లైక్ దట్. మై ఏమంటారు, సలహా అంటారో ఏదంటారో, అది నా సజెషన్ మీకు ఏంటంటే, మీకంటే మనందరికీ నేను ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీకు ఒక్కరికి చెప్పను, నేను కూడా చెప్పుకుంటా. బికాస్ ఓన్లీ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు చేంజ్ ఐ వుడ్ లైక్ టు టెల్ పీపుల్, అదర్వైజ్ ఐ వుడ్ నెవర్ ఈవెన్ మెన్షన్ దట్. సో ఆలోచించి చూడండి. నాకు కూడా ఇప్పుడు మీరు క్లాస్లో మీరు అందరు మంచి సెషన్లు అందరు మంచి వింటారు, ఒక్క మనిషి ఫోన్లో ఆడుకుంటున్నావు, పక్కనోటితో మాట్లాడుకుంటున్నావు, ఇట్లా కనపడినట్టు నవ్వుకుంటాను, నన్ను ఎక్కిరిస్తున్నాడేమో అని డౌట్ వచ్చింది అనుకో, నాకు మిమ్మల్ని ఎవ్వరిని చూడబుద్ధి కాదు, అన్నే చూడబుద్ధి అవుతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, మైండ్ అంతా పిచ్చి అవుతుంది, ఐ కాంటాక్ట్ రాదు. లాస్ట్ మీ అందరికి చెప్తుంటే కూడా దొంగకన్నా చూడబుద్ధి అవుతుంది, ఇప్పుడన్నా వింటున్నాడా, అన్ని సాటిస్ఫై చేస్తున్నానా లేదా అని. సో దట్స్ వెరీ మచ్ న్యాచురల్. బట్ వెన్ వీ చేంజ్ దట్ ఇట్ వుడ్ బెనిఫిట్ అస్, మనకే బెనిఫిట్ చేస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు గో ఇన్ దోస్ లైన్స్, వీ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ దోస్ లైన్స్ అండ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ స్పెండింగ్ సో మచ్ టైమ్ నాట్ టాకింగ్ టు పీపుల్. మీకు నచ్చిన వాళ్ళకు ఏమంటారు, ఏమైంది, ఏం కాలే, వినిపిస్తలే, ఇది వెళ్ళిపోతుంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది చూడ, అదే అంటున్నా. ఇట్స్ ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ వాంటెడ్ టు టెల్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఎక్కడున్నాం?
Yeah. So I'm really sorry. I'll continue. అంటే కాదు ఏమైతే తెలుసా, ఇప్పుడు ఏదైనా మంచి విషయం చెప్పిన అనుకోవాలి వెళ్ళిపోతున్నప్పుడు, అది నేను కట్ చేసుకొని ఇన్స్టాలా యూట్యూబ్లో ఎక్కడ పెట్టలేను, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నది వస్తుంది అడా, ఆ మంచి విషయం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఏం చెప్పకుండా ఆగిపోయినా. అయితే సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ రియలీ వాంటెడ్ టు కన్వే. అండ్ అదర్ థింగ్ ఈజ్, యాజ్ ఐ సెడ్, ఏమైంది ఏమో డిస్టర్బ్ అయింది, బట్ ఐ విల్ కమ్ బ్యాక్, ఫామ్లోకి వస్తా. యా అంతే, అదే డామినోస్ పిజ్జా వల్ల డిస్టర్బ్ అయింది. కానీ అయితే సో ఇదొకటి. అండ్ అదర్ వన్ ఈస్, దిస్ ఈస్ ఫర్ గర్ల్స్, ఈవెన్ ఫర్ బాయ్స్ని ఓవర్లుక్ చేస్తాం ఈ విషయంలో. ఇట్స్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఇట్, బట్ గర్ల్స్కి ఎక్కువ ఇది. అండ్ ఎప్పుడన్నా మొహమాట పడాల్సి వస్తే పడకండి. అంటే వెరీ మచ్ ఏమంటారు, అండర్ రేటెడ్ థింగ్ అంటారు చూడు. అంటే ద థింగ్ విచ్ వీ హ్యావ్ బీన్ ఓవర్ లుకింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్, అంటే పట్టించుకోకుండా వదిలేసిన విషయం, అది అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని తెలియని విషయం ఏదైనా ఉందంటే మొహమాటం. ఆ మొహమాటం ఉంటుంది చూడు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇష్టం లేని పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఏది చేస్తున్నామని తెలియదు, అవతలలో అడిగిందంటే చెప్పలేకపోతాం, అరే ఇది నాకు నచ్చదని అనలేకపోతాం. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విత్ గర్ల్స్. అండ్ బాయ్స్ కూడా ఈ మధ్య తేడా లేదు, మనం కూడా మొహమాట పడుతున్నాం చాలా విషయాలకు. కానీ మొహమాట పడకండి. మొహమాట పడితే లైఫ్ దుర్భరం అయిపోతుంది. మనతో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారేమో కానీ మన లైఫే మస్తు పిచ్చి పిచ్చి అవుతుంది. దీని మీద కూడా ఒక కొటేషన్ రాసింటిమి. ఇది చాలా చిన్నగా ఉంటుంది, బాగుంటుంది. మొహమాటం అనేది ఎప్పుడైతే అడ్డొచ్చిందో అప్పుడు వచ్చిన లైన్స్ ఇవి. ఇట్ గోస్ సంథింగ్ లైక్ దిస్: కోపం ద్వేషం నష్టం కంటే కష్టం ఈ మొహమాటం. నోరు విప్పాలంటే మొహమాటం, నో చెప్పాలంటే మొహమాటం. నచ్చితే నచ్చిందని అనాలంటే మొహమాటం, నచ్చనిది నచ్చలేదు అని చెప్పాలంటే మొహమాటం. ఆఫీస్లో నీ బాస్ అయినా అది నీకు లాస్ అయినా, నీ ఫ్రెండ్ సీనుగాడైనా చివరికి ఆ గాడైనా, నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాయి. ఈ రోజు నువ్వు నీ మొహమాటాన్ని చంపకపోతే అది ప్రతిరోజు నిన్ను చంపుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఆనందాన్ని నింపుతుందేమో కానీ నిన్ను మాత్రం నిండా ముంచుతుంది. నీ మనసుని 3 ముక్కలుగా చేసి నిన్ను పూర్తిగా పిచ్చోడిని చేసి నువ్వు చచ్చిపోకముందే నిన్ను లోపలే రోజు ప్రతిరోజు చంపుతుంది. సో this was another one which I really wanted to convey. And the other one is the power of mind. చాలా బుక్స్లో ఇదే రాస్తారు, చాలాసార్లు లా ఆఫ్ అట్రాక్షన్ అని అదని ఇదని అంటారు. అంటే ఐ హ్యావ్ రెడ్ ఆల్ దోస్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దెమ్ నార్ ఐఎమ్ నాట్ ఈవెన్ డిఫెండింగ్ ఆర్ ప్రేజింగ్ దోస్ థింగ్స్. అవన్నీ లాస్ థియరీస్ ఉన్నాయి. బట్ నేను సింపుల్గా చెప్తా. మనకు ఫిదా సినిమా చూసిండ్రా? సాయి పల్లవి, వరుణ్ తేజ్. ఫిదా సినిమాలో when you observe the movie very carefully, there is a personality development class in the movie అనిపిస్తుంది. And it could be any of the films of Shekhar Kamala. లోపల నుంచి ఒక మెసేజ్ పోతూనే ఉంటుంది. అది లాస్ట్కి ఒక్కోసారి హైలైట్ చేసి చెప్తాడు, ఒక్కోసారి చెప్పకుండానే వదిలేస్తాడు, మనమే అర్థం చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు లవ్ స్టోరీ, he tried to say couple of things. One is the caste system in the country, the other one is the child abusing, ఏమంటారు అదేనా? యా. సో అవి రెండు చెప్పాలనుకున్నాడు, ఓపెన్గా చెప్పేసిండు, దట్స్ ఫైన్. బట్ ఫిదా మూవీలో దెర్ వర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హీ వాంటెడ్ టు కన్వే అండ్ హీ కన్వేడ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే, బట్ హీ నెవర్ సెడ్ ఇట్ ఓపెన్లీ. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, సాయి పల్లవి క్యారెక్టర్ ఫిదా సినిమాలో తనది ఒక డైలాగ్ ఉంటుంది, గట్టిగా అనుకో అయిపోతుంది. అండ్ ఈ డైలాగ్ ముందే కలేజా సినిమాలో కూడా వచ్చింది, బట్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్. మనకు మహేష్ బాబు కలేజా సినిమాలో దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్యా అంటాడు. అంటే మనము మన కోసం కాకుండా, మన స్వార్థం కోసం కాకుండా నిస్వార్థంగా ఏదన్నా అనుకుంటే, ఒకరి కోసం అనుకుంటే జరుగుతుంది అనే ఒక సీన్ ఉంటుంది కలేజా సినిమాలో మధ్యలో. నేను ఒక నాపిన 10 రూపాయలు అడిగినా వాడు ఇవ్వకుండా వెళ్ళిపోయిండు. నెక్స్ట్ టైము వీడు 10 ఇస్తే నీకు పాల్గొనిద్దాం అనుకున్నా, 100 ఇచ్చిండు. దేవుడి డెఫినేషన్ అర్థమైపోయింది. మనము మన కోసం కాకుండా ఇంకొకరి కోసం నిస్వార్థంగా ఏదైనా చేయాలనుకుంటే జరిగిపోతుంది అనేది పాయింట్. అంటే గట్టిగా అనుకుంటే
అది కావాలని అనుకుంటే జరిగిపోతుంది. అదే కాన్సెప్ట్ని లా ఆఫ్ అట్రాక్షన్ అనే బుక్లో కానీ ఎన్నో బుక్స్లో ద పవర్ ఆఫ్ మైండ్లో కానీ చాలా దాంట్లో రాసిండ్రు. నాకు ఫిదా సినిమా ఎందుకంటే ఫిదా సినిమాలో ఆమె గట్టిగా అనుకో అయిపోతుంది అంటది కదా. ఫస్ట్ నుంచి కూడా ద మూమెంట్ షీ మీట్స్ వరుణ్ తేజ్, తనకు వరుణ్ తేజ్ నచ్చుతుంటాడు. షీ ఫీల్స్ హ్యాపీ విత్ హిమ్. మన మధ్యలో మూమెంట్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే మంచి అంటే షీ గెట్స్ కనెక్టెడ్ టు హిమ్ స్లోలీ. కానీ వాళ్ళ అక్క పెళ్ళై వెళ్ళిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతే మా పేరెంట్స్కి ఎవరు ఉండరు, ఇద్దరం ఆడపిల్లలమే కదా, ఇద్దరం వెళ్ళిపోతే మా నాన్నకు రోజు టైంకి ట్యాబ్లెట్స్ ఎవరు ఇస్తారు, మా నాన్న ఒక్కడైపోతాడు, ఎందుకు ఆడపిల్లలే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి, మగపిల్లోడు కూడా రావచ్చు కదా అనేది తనకి ఇంటర్నల్గా రన్ అవుతుంటుంది. ద ప్లాట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఆల్సో ద సేమ్, దట్ వై షుడ్ గర్ల్స్ లీవ్ దేర్ పేరెంట్స్ ఆఫ్టర్ మ్యారేజ్, వై కాంట్ బాయ్స్ లీవ్ అండ్ కమ్ టు దెమ్. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ. తనకు వరుణ్ తేజ్కి కనెక్ట్ అవుతున్నప్పుడల్లా ఒకటి భయం అవుతుంటుంది లోపల. ఏం భయం అవుతుంటుంది, నేను కూడా కనెక్ట్ అయ్యి నేను కూడా వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకొని, అంటే నేను వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్ళిపోతే మా నాన్న ఒంటరి అయిపోతాడు, అట్లాంటోడు కాదు, నాకు ఇక్కడే వ్యవసాయం చేసేటోడు కావాలి, నాతోనే ఉండేటోడు కావాలి, ఈయనకి నేను కనెక్ట్ కారాదు అని బలంగా కోరుకుంటుంటుంది. అందుకే ఫ్రెండ్తోని అంటూనే ఉంటుంది, ఒక్క ఛాన్స్ వీని వదిలేయడానికి ఒక్క ఛాన్స్ దొరకదా, నాకు ఒక్క ఛాన్స్ దొరకదా అని ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అంటే తన మైండ్లో తను ప్రిపేర్ అయింది, నాకు ఛాన్స్ కావాలి, వీని వదలడానికి ఛాన్స్ కావాలి, అది తప్ప వేరేది లేదా మీకు. అప్పుడు క్యాంటీన్లో ఒక సీన్ వస్తుంది చూడు, ఈడేంది నన్ను కమెంట్ చేసిండని చెప్తే కూడా కామ్గా ఉన్నాడు, కొట్లాడతలేడు, కోపం తెచ్చుకుంటలేడు, నాకు ఛాన్స్ దొరికిపోయింది, అమ్మయ్య వదిలేద్దాం అనుకునే టైంలో ఆ సీన్ వస్తుంది. ఏది వాడు గ్రౌండ్లో అందరినీ కొడుతుంటాడు చూడు, ఫైటింగ్ సీన్ వస్తుంది, ఇక హీరోలాగా అనిపిస్తాడు. ఫ్రెండ్ కూడా ఇక పోయే మస్తు మొహం వెలిగిపోతుందంటే పోతానే పాట వస్తుంది, మస్తు క్లోజ్ అయిపోతారు. కానీ ఆమెకి ఇంటర్నల్గా ఏముంది తెలుసా, నాకు ఒక్క ఛాన్స్ కావాలి, వీన్ని వదిలేయాలనేది తనకు బ్యాక్ ఆఫ్ ద హెడ్ సబ్ కాన్షియస్ మైండ్లో తిరుగుతుంది. ఒక్క ఛాన్స్ కూడా దొరుకుతలేదు. అప్పుడు ఏం చేసింది తెలుసా సాయి పల్లవి, దొరకని ఛాన్స్ని కూడా దొరికినట్టు ఊహించుకుంది, ఛాన్స్ని క్రియేట్ చేసుకుంది. ట్రైన్లో వాళ్ళ మరదలతో కూర్చున్నప్పుడు అమ్మయ్యా నాకు ఛాన్స్ దొరికింది. అక్కడ తను ఏమి చూడలేదు, తనకి ఏమీ తెలియదు, అమ్మయ్యా ప్రపోజ్ చేద్దామని పోతానే వాడు ఇంకొకరితో క్లోజ్గా ఉండేసరికి వీడు నాకు పడలేదు, లేకపోతే వీడి క్యారెక్టర్ మంచిది కాదు, వీడు ఇట్లా అంటాడు అని టప్పని వదిలేసి అక్కడ ఇంటర్వెల్ వచ్చింది. అంటే తన మైండ్లో వదిలేయాలి, ఒక ఛాన్స్ కావాలని తిరుగుతుంది కాబట్టి ఛాన్స్ లేకున్నా ఛాన్స్ ఉన్నట్టు ఊహించుకుంది, తను అనుకున్నది చేసేసింది, గట్టిగా అనుకుంది కాబట్టి జరిగిపోయింది. అండ్ అక్కడికి అది హాఫ్ ఆఫ్ ద మూవీనే చెప్పినా నేను. బట్ ద పాయింట్ అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సీరియస్గా మనము ఎందుకంటారు తెలుసా, అరే అట్లా మాట్లాడకు, తదాస్ దేవతలు ఉంటారు, గోడలకు చెవులు ఉంటాయి, ఇవన్నీ మాట్లాడతారు కదా. తదాస్తు దేవలు, గోడలు ఇవన్నీ మనం అనుకుంటూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే అది జరుగుతున్నట్టే ఊహించుకుంటాం. మనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఒక పాటలో ఒక లైన్ ఉంటుంది, బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో, అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, కమ్మని నీ కలలని సరిచూసుకో అని ఉంటుంది. ఇక్కడ సెకండ్ లైన్ని పక్కన పెట్టు, బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, దిస్ ఈజ్ హౌ థింగ్స్ షుడ్ బి రిటర్న్. ఒక్క లైన్లో ఒక గంటలు మోటివేషనల్ స్పీచ్ కానీ ఇన్స్పిరేషనల్ కానీ ఏది మాట్లాడినా చెప్పలేనిది ఒక లైన్లో చెప్తారు మేధావులు. నిజంగానే బరువు అనుకుంటే బరువు అనిపిస్తుంది, సులువు అనుకుంటే సులువు అనిపిస్తుంది. మన బ్రతికి ఎలా ఉండాలంటే అది మనమే తేల్చుకోవాలి, కానీ పక్కనోడు వచ్చి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా హెల్ప్ చేయడు. తదాస్తు దేవతలు అనే కాన్సెప్ట్ వచ్చిండేదే ఎందుకంటే మనం మంచి మాట్లాడుతుంటే మన మొహం వెలిగిపోతుంటుంది, మనం మంచి జరుగుతుందని ఆలోచిస్తుంటే మనము లైట్ ఉంటాం, వెయిట్లెస్ ఫీల్ అవుతుంటాం, విల్ బి సో హ్యాపీ. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ నేను పాస్ అవుతా అని కాన్ఫిడెంట్గా ఉన్నోడు వేరు బిహేవ్ చేస్తాడు, నేను ఫెయిల్ అవుతానేమో అని భయపడ్డోడు బిహేవియర్ వేరు ఉంటుంది. అక్కడ రిజల్ట్స్ రావడానికి 2 months ఉంటే ఆ 2 months వీడు హ్యాపీగా ఉంటాడు, వీడు బాధగా ఉంటాడు. ఆ 2 months తర్వాత వీడు పాస్ అయ్యి వాడు ఫెయిల్ అయినోడు ఆ 2 months అయితే హ్యాపీగా ఉన్నాడు కదా. ఆ ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు బాధపడి వాని మెంటాలిటీ ఏంది, సరేలే మళ్ళీ రాద్దాం, మళ్ళీ ఆ జర్నీ అంతా హ్యాపీగానే ఉంటాడు. వీడు పాస్ అయినోడి మెంటాలిటీ ఏంది, ఫెయిల్ అవుతా అనుకుని పాస్ అయింటాడు చూడు, వాడు అమ్మయ్య పాస్ అయినా అనుకుని 1 రోజు 2 రోజుల్లో సంతోషపడి మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందో, నెక్స్ట్ నేను ఏం చేయాలో అని మళ్ళీ టెన్షనే పడుతుంటాడు. మన లైఫ్లో డెస్టినేషన్స్ కంటే జర్నీస్ ఎక్కువ ఉంటాయి. డెస్టినేషన్స్ ఇచ్చే టైం కంటే జర్నీ టైం చాలా ఎక్కువ ఉంటుంది.
ఈ మూమెంట్స్ ఏవైతే క్రియేట్ అవుతాయో అవి క్రియేట్ అవుతాయో లేదో జరుగుతుందో లేదో, నేను పాస్ అవుతానో లేదో, నాకు పెళ్ళి అవుతుందో లేదో, నాకు పిల్లలు పుడతారో లేదో, నా పిల్లలు పాస్ అవుతారో లేదో, వాళ్ళకి పెళ్ళి అవుతుందో లేదో, వాళ్ళకి పిల్లలు పుడతారో లేదో, లాంటి మూమెంట్స్ గింతంత ఉంటాయి. నేను ప్రపోజ్ చేస్తా, యాక్సెప్ట్ చేస్తుందో లేదో జరిగేది ఒకటే రోజు. యాక్సెప్ట్ చేస్తుంది అనుకొని నువ్వు లవ్ చేస్తుంటే నీ ఫీలింగ్ బాగుంటుంది. చేస్తుందో లేదో అంటే, ఇగో యాక్సెప్ట్ చేస్తుందో లేదో అంటే రోజు తాగబుద్ధి అవుతుంది. మరి యాక్సెప్ట్ చేస్తుందో లేదో, యాక్సెప్ట్ చేయదేమో అంటే రోజు తాగబుద్ధి అవుతుంది కదా. యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఎట్లుంటుంది తెలుసా, రోజు తాగినట్టే ఉంటుంది, తాగుడు అవసరమే లేదు, అంతకంటే హాయిగా ఏముండదు. సో మనము ఏం జరిగినా, నేను ఒక వీడియోలో కూడా చెప్పిన, నా ఫ్రెండ్ ప్రదీప్ అని ఉంటాడు, వాడు 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 వాడి చూస్తే బాధపడతాడో సంతోషపడతాడో కూడా నాకు తెలియదు, కానీ వాడు ఎట్లుంటాడంటే వాడు మనిషి అంటే మనం తలకిందులు తపస్సు చేసినట్లు ఉండలేము, అట్లుంటాడు వాడు. అంటే వాడు సక్సెస్ఫుల్ మల్టీ మిలియనర్ ఏం కాదు, కానీ మల్టీ మిలియనర్ కూడా వాడంత సంతోషంగా ఉంటాడు, అంత సంతోషంగా ఉంటాడు. ఎందుకుంటాడు తెలుసా, వాడు ఏది కూడా జరగదనుకోడు, అన్నీ జరుగుతాయి అనుకుంటాడు. వాడు నేను టేబుల్ టెన్నిస్ ఆడుతుంటాం, 21 గేమ్కి ఆడుతుంటాం. నా స్కోరు 19 ఉంటుండే, నా స్కోర్ 19, 1 స్కోర్ 6. ఎవడు గెలుస్తాడు? నేను గెలుస్తా కదా. చిన్న పిల్లోని అడిగినా నేను గెలుస్తా అని చెప్తాడు కదా. మేము టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు 6 o'clockకి క్లోజ్ చేస్తారు మా 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 కాలేజ్లో. ఇది వాడు వస్తుండే, అటెండర్ వస్తుండే, వచ్చి క్లోజ్ చేయాలంటే వానితో వీడు ఏమనాలి? అయిపోతుంది భయ్యా, 2 పాయింట్లు అనాలి కదా. వాడు అయిపోతుంది భయ్యా 15 పాయింట్లే అంటుండే, 15 పాయింట్సే అయిపోతుంది కొంచెంసేపు ఆగంటుండే. నేను ఇట్లనే చూస్తుంటే ఇవన్నీ. ఇది 1 time 2 times కాదు, మస్సాళ్ళు. ఇది ఒక్క విషయం కాదు, ప్రతి విషయంలో వాడు ఇట్లనే బిహేవ్ చేస్తుండే. అంటే ఆ మైండ్ సెట్ చూసినావా? వాడు ఆడేటప్పుడు వాడు 15 పాయింట్లే అంటానే అవతలో డిప్రెస్ కావాల్సిందే. ఎట్లయితే ఎగ్జామ్ రాసేటప్పుడు అడిషనల్ అని ఒకడు పక్కన అడుగుతుంటే వీడికి వచ్చింది కూడా పోతుంది చూడు, అంత డిప్రెషన్ క్రియేట్ చేస్తాడు వాడు. అందుకే వానితో దూరం నుంచే ఫ్రెండ్షిప్ చేయాలి. వాని చూసి వాని దగ్గర పోయినామనుకో మనం ఏం సాధించలే లైఫ్లో అనిపిస్తుంది. ఎందుకంటే వాడు సాధించింది ఇంత అట్లా బతకాలి కదా అనిపిస్తుంది. వాడు ఒకసారి మేము చిలుకూరు పోదామని 288Dనా, చిలుకూరుకి మీకు తెలియదేమో, మీరు అందరూ మస్తు పైసలు ఉన్నోళ్ళు కాబట్టి మీకు తెలియదు, మాకు మస్తు. అరే 288D ఏదో మెహదీపట్నం నుంచి ఎక్కాలి. పొద్దున పోయినాం అందరం ఫ్రెండ్స్ గ్యాంగ్ చిలుకూరు ఎప్పుడో అప్పుడు కాలేజ్ టైంలో పోదామని బస్ స్టాప్ ఎక్కితే 288 బస్సు వచ్చిండే ఎక్కేసినాం. వాడు మస్తు గంట సేపు లేట్ వచ్చిండు, 5 నిమిషాలు అని చెప్పి లేట్ వచ్చిండు. వాడు జర్నీ ఎంజాయ్ చేస్తాడు కదా, అట్లనే ఉంటాడు. ఎక్కితే చిలుకూరులో దిగాలి కదా, పొద్దున అర్లీ మార్నింగ్. చిలుకూరు రాలే, పోయింది, చిన్న మంగళారం వచ్చింది. అందరు దిగిపోయినరు. ఇదే లాస్ట్ స్టాప్ అంటాడు కండక్టర్. మేము బస్ పాసులు ఉంటాయి మాకు, రూట్ పాసులు కాదు, బస్ పాస్ అంటే ఎక్కడ ఎక్కి ఎక్కడైనా దిగొచ్చు, టికెట్ అవసరం ఉండదు. మేము టికెట్ అడగలే, ఏం లేదు, చిలుకూరు పోతుంది కదా బస్ అని ఎక్కినాం. అది చిన్న మంగళారం పోయింది. మేము అందరం ఇట్లున్నాం ఉంటే వాళ్ళు ప్యాసింజర్లు చిన్న మంగళారం ఊరోళ్ళందరూ మళ్ళీ ఎక్కుతున్నారు. మళ్ళీ మెహదీపట్నం వస్తారు వాళ్ళు. మేము అట్లనే కూర్చున్నాం. ఏంది చిలుకూరు ఎప్పుడు వస్తుంది అంటే కండక్టర్ వచ్చి, ఏంది చిలుకూరు ఎందుకు పోతుంది, ఇది చిన్న మంగళారం, ఇది చిలుకూరు పోదు, చదువుకున్నోళ్ళే కదా, చూసుకొని ఎక్కరా బస్సు, చదువుకోలేదా? మొత్తం ఊరోళ్ళు ఉన్నారు వాళ్ళ ముందట. మేము మంచి పాష్ బట్టలు వేసుకొని ఇట్లా గ్రాండ్గా ఉంటే అంతా ఇన్సల్ట్ చేస్తున్నాడు కండక్టర్. మేము మొహాలకి ఇట్లా ఇంత పెట్టినాము. ఆడేమన్నాడు తెలుసా, చదువుకోలేదా అది అంటే మా వాడు ప్రదీపాడు, అవును అంకుల్ చదువుకోలే, ట్యూషన్కి వస్తాం మీ ఇంటికి చెప్తావా అంటే the way you look at things is different. Everyone's life is same, everyone's problems are same, everyone will be facing the same problem, but the solution, the way you think should be different. అది తప్ప ఏం లేదు తెలుసా, మనం సంతోషంగా ఉండడానికి బాధగా ఉండడానికి ఇది తప్ప వేరే రీజన్ ఉండనే ఉండదు. మేము క్రికెట్ ఆడుతుంటే బాల్ ఇంట్లో పడితే మేము అందరం భయపడి ఇంట్లో పడుతుంది, ఏమంటారో ఆంటీ ఏమంటారో అంకుల్ ఏమంటారో అనుకుంటుంటే ఆడు పోయి ఒకడు వచ్చి బయటికి, బాల్ లోపలికి పడరాదు, లోపల రారాదు, బాల్ రాకూడదు, మళ్ళీ రాకూడదు అని చెప్తున్నానా, బాల్ రాకూడదు, మళ్ళీ రాకూడదు, బాల్ లోపల రాకూడదు అంటున్నానా, రాకూడదు అంటే మావాడు పోయి, అంకుల్ మేము అప్పుడు
వీఆర్ అబౌట్ 19-20 years ఏమో ఉంటేమేమో. ఆ అంకుల్ 27-28 ఉంటుంటాడు. 27-28ని అంకుల్ అంటానే వాడు సగం చచ్చిపోతాడు. ఆడు చచ్చిపోయిండు. ఆడు ఇట్లా దేనికో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దేనికో ప్రిపేర్ అవుతున్నాడు. అంకుల్ బాల్ లోపలికి రాకూడదు అంటున్నారు. బాల్ కదా అంకుల్, వస్తుంది. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చినావు చూడు, నీకు ఇంత తెలివి ఉండి కూడా బయటకు వచ్చినావు కదా, అట్లా బాల్ బయట నుంచి లోపలికి వస్తుంది. నీకు తెలివి ఉండి నువ్వు బయటకు వస్తున్నావు, బాల్కి తెలివి లేదు, వస్తుంది, ఇచ్చేసేయి అన్నాడు. ఆ పక్కన నేబర్స్ వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళు వింటున్నారు. వీడు మాటకు ముందు ఒక అంకుల్ తర్వాత ఒక అంకుల్ అంటుంటే వాళ్ళు నన్నేడు అంకుల్ అంటారు అన్న వెళ్ళిపోయినరు. జీవితంలో అన్నిటికంటే బాధ పెట్టే విషయం ఏం తెలుసా? అంకుల్ ఆంటీ. నాకు అన్ని తిట్లు మంచిగానే ఉంటాయి, ఏమన్నా తిట్టుకో, నువ్వు ఏమన్నా చేసుకో. అంకుల్ అంటే అంకుల్ బ్యాన్ చేయాలనిపిస్తుంది. అంకుల్ అనేది కంటారు చెప్పు, అంకుల్ అనరాదు. మీరు కూడా పాపం మస్తు మందిని బాధ పెడుతుంటారు. ఆ క్యాంటీన్ వల్ల అంకుల్ అనకండి, కావాలంటే భయ్యా అనండి, లేకపోతే గారు అనండి. పాపం అంకుల్ ఎవడికాడు బ్రో మచ్చా ఇవన్నీ బాగా ఫేమస్ అయినాయి. అయితే సో దిస్ వాజ్ సంథింగ్ ఐ రియల్లీ వాంటెడ్ టు టెల్ యూ. అండ్ ఒకటి చెప్తా, అంటే ఈ మైండ్ సెట్ గురించి వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ అనదర్ వన్ కొటేషన్. లెట్ మీ టెల్ యూ. నాకు మస్తు గర్వం అనిపిస్తుంది తెలుసా. నాకు ఒకసారి ఒక డైరెక్టర్కి ఒకటే వన్ సినిమా డైరెక్టర్, మళ్ళీ సినిమానే తీయలేదు, ఆయనకు ఈ బుక్ చూపించినాం. అప్పుడే ఇంకా స్ట్రగ్లింగ్ ఫేజ్లో, లైఫ్లో ఎప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి, అప్పుడు ఆ స్ట్రగుల్స్ ఉన్న ఫేజ్లో మేము పోయి ఆ బుక్ ఇచ్చి మేము రాసిన బుక్ ఇది అది ఇది అని చెప్తుంటే ఆయన చదివిండు. చదివి నాకు మాట అన్నాడు, చైతన్య ఇది ఒక కొటేషన్, ఒక పర్టికులర్ కొటేషన్, ఇది నువ్వే రాసి ఉంటే, నువ్వే రాసినవన్న నిజమైతే నువ్వు చచ్చిపోతావు. ఇంత మేధావులు ఎక్కువ రోజులు బతకరు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఎంత సంతోషమైంది తెలుసా. వచ్చి మా మమ్మీకి చెప్పుకుంటే మా మమ్మీ బాధపడింది. కానీ అంటే ఆయనకు సచ్చినా నేను రాయలేదు అనే కాన్ఫిడెన్స్. ఆయనకు మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పని అవతలోడు ఇది నువ్వు చేసి ఉండవులే, ఇది నీది కాదు, అది నాదా కాదా అనేది నాకు తెలుసు కదా. అట్లాంటప్పుడు అవతలోడు నీకంత సీన్ లేదులే అన్నాడు అనుకో, అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏముంటుంది. ఆయన ఏమన్నాడు, నీకు అంత సీన్ లేదు, నువ్వే రాసుంటే చచ్చిపోతుంటే ఎందుకు బతుకున్నావు అన్నాడు. అంటే పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. అంటే అప్రిషియేషన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే అది ఆ కొటేషన్ అంటే అది కాదు, ఆయన చదివింది కాదు, వేరేది, బట్ మన సిచ్యువేషన్కి సెట్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. ఆయన ఏమన్నాడు కాదు, నేనేమంటున్నా అంటే ఆ కొటేషన్ ఏంటంటే బాగుంటుంది, డెప్త్ ఉంటుంది. అంత పంచ్ డైలాగ్స్ ఉంటాయి కానీ డెప్త్ బాగుంటుంది. కొంచెం నీట్గా వినండి, మజా వస్తుంది, చిన్నగా ఉంటుంది. ఏదైనా నచ్చితే వెంటనే వెళ్ళి కొనగలిగే ధనం కన్నా ఎవరైనా నచ్చితే వెళ్ళి చెప్పగలిగే ధైర్యం బాగుంటుంది. ఇంకొంది మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా, ఫ్లోర్లో లేకుంటే రాదు నాకు. టేబుల్స్ లాగా 2 1s 2 2 2s 4 లాగా నాకు మధ్యలో ఎవరైనా 6 8s అడిగినారు అనుకో రాదు. 6 1s నుంచి చిన్నప్పుడు మీకు వస్తుండేనా 6 8s 6 1s 6 చిన్నప్పుడు కొటేషన్ చెప్తా చిన్నప్పుడు ఇది గుర్తొచ్చింది, మర్చిపోతా ప్లీజ్. ఇగో సంతోష్ ఉండే, బి సంతోష్, బెజ్గం సంతోష్ అని మస్తు హైలైట్ గాడు వాడు. అంటే వాడు కెమెరా లేకున్నా హైలైట్ గాడే. అయితే వాడు పక్కన కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నా. మా టీచర్, మా మ్యాథ్స్ టీచరు, ఆమె వచ్చి వానికి టేబుల్స్ నేర్చుకొని రమ్మన్నది ముందే. వానికి అడిగింది, ఏమడిగింది వానికి? 8 3s అడిగింది. అందరికి అడుగుతుంది, 8 3s అడిగింది. వాడు ఏం చేసిండు? 8 1s 8 8 1s 8 8 2s 16 8 3s 24 టీచర్ అని చెప్పిండు. అని సిట్ డౌన్ అన్నది. పక్కన నేనున్నా కదా, నాకు లేపి 6 8s అడిగింది. నేను 6 1s 6 6 2s 12 6 3s 18 6 4s 24 6 5s 30 6 6s 36కి వచ్చేసరికి స్టూపిడ్ ఫెలో, యువర్ ఫ్రెండ్ నో 8 టేబుల్, యూ డోంట్ నో 6 టేబుల్ అని తిట్టింది. ఎంత బాధ అయింది తెలుసా. అంత పెద్దగా అయింది కదా టీచరు, అంత చిన్న పిల్లలకు అది. ఇగో ఎంత 8 3s ఎట్లుంది చూడు, 8 1s 8 2s 8 3s 6 8s ఎక్కడనే ఉంది. నాకు అడుగుమనేది ఉండే, నాకు 12 2s అడిగేది ఉండే, చెప్తుంటే కదా
12 టేబుల్ వచ్చాను అట్లా అంటే అట్లుంటారు టీచర్లు చిన్నప్పుడు, పెద్దగా మంచిగా అవుతారు టీచర్లు. అయితే అయితే కొటేషన్ వినవా మంచిగా ఉంటుంది. అంటే నాకు సెకండ్ లైన్ గుర్తురాలే, అందుకు ఫస్ట్ లైన్లో ఆపేసిన. సెకండ్ లైన్ ఒక్క నిమిషం ఆగా ప్లీజ్. అసలు ఏం సౌండ్ చేయకు, నేను గుర్తు తెచ్చుకుంటున్నా. సెకండ్ చాలా బాగుంటుంది అందుకని. థర్డ్ది గుర్తుంది, ఫోర్త్ ఫిఫ్త్ 5 ఉంటాయి ఫ్రేజెస్, సెకండ్ది గుర్తొస్తలే. చిన్నగా ఉంటుంది, చూసుకోవచ్చా? అయ్యో ఫోన్ ఆడుంది, ఫోన్ ఉంది కదా అనుకున్నా. అయితే సెకండ్ది గుర్తొస్తుంది. వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసింది, మర్చిపోతా, చెప్పేస్తా. ఏదైనా నచ్చితే వెంటనే కొనగలిగే కాదు ఏం చెప్పినా ఇదంతా నేను ఎడిట్ చేసేసుకుంటాను ఆ వీడియోలో. అయితే ఇక విన ప్లీజ్ మంచిగా వినండి. ఒకటేసారి గట్టి చప్పట్లు కొట్టండి, బాగుంటుంది. అయితే ఇప్పుడు కాదు, ఆగు. ఏదైనా నచ్చితే వెంటనే వెళ్ళి కొనగలిగే ధనం కన్నా ఎవరైనా నచ్చితే వెళ్ళి చెప్పగలిగే ధైర్యం బాగుంటుంది. వచ్చేసింది. ఇది లాస్ట్, ఇంకా టైం వేస్ట్ చేయను ప్లీజ్. మా తమ్ముని కూడా ఇవ్వాలి, టైం వేస్ట్ చేయను. లాస్ట్ 2 minutes. ఏదైనా నచ్చితే ఇగో ఫస్ట్ నుంచి ఏదైనా నచ్చితే వెంటనే వెళ్ళి కొనగలిగే ధనం కన్నా ఎవరైనా నచ్చితే వెళ్ళి చెప్పగలిగే ధైర్యం బాగుంటుంది. వెంటనే తీరిపోయే కాదు ఇష్టం కన్నా వెంటనే తీరిపోయే కష్టం. ఇది లాస్ట్, ఇక నేను డిస్టర్బ్ చేయను. ఒకవేళ రాకున్నా వంశీకి ఇచ్చేస్తా. ఎవరైనా 1 2 3 స్టార్ట్. ఏదైనా నచ్చితే వెంటనే వెళ్ళి కొనగలిగే ధనం కన్నా ఎవరైనా నచ్చితే వెళ్ళి చెప్పగలిగే ధైర్యం బాగుంటుంది. ఎప్పటికీ తీరని ఇష్టం కన్నా వెంటనే తీరిపోయే కష్టం బాగుంటుంది. బాధల్లో ఉన్నప్పుడు అయ్యో అని మాయమయ్యే చుట్టం కన్నా బాధని 5 నిమిషాల్లో మాయం చేసే కుటుంబం బాగుంటుంది. అన్యాయాన్ని మౌనంగా భరించే శాంతం కన్నా న్యాయం కోసం కట్టలు తెంచుకునే కోపం బాగుంటుంది. నీ కోసం నువ్వు బతికే స్వార్థం కన్నా నిన్నుగా ఇష్టపడే నీ వాళ్ళ కోసం బతకడంలో ఉన్న నిస్వార్థం బాగుంటుంది. ఇన్నేళ్ళయింది ఇట్లా సెషన్స్ ఇస్తూ, ఇంత సంతోషం ఎప్పుడు కాలే. థ్యాంక్ యూ సో మచ్. రాదనుకున్నా వచ్చింది. సో రియల్లీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకొక పెద్ద కొటేషన్ ఉంది కానీ ఈ టెన్షన్లో అది రాదని అర్థమవుతుంది. ఇది క్లోజ్ చేసి ఐ విల్ గివ్ ఇట్ టు వంశీ. బట్ స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ. వెన్ యూ ఆర్ హెల్దీ యూ విల్ బీ హ్యాపీ. వెన్ యూ ఆర్ హ్యాపీ యూ విల్ బీ హెల్దీ. అండ్ ద అదర్ థింగ్ ఈజ్, మనం చిన్నపిల్లల్లాగా ఉంటేనే బాగుంటాం. అంటే మనస్తత్వం ఎప్పుడు కూడా వెన్ యూ grow up, when you become 30 40 50 కూడా make sure that the child in you is alive and never grow up until you go up. So please make sure that you are always happy, keep smiling. నాకు మీ ఏజ్ గ్రూప్ అంటే మామూలు ఇష్టం కాదు. ఎందుకంటే నాకు నిజంగా నేను బ్యాంక్లో పనిచేసిన, నేను గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసిన, అంటే నాకు వాళ్ళ ఏజ్ గ్రూప్తో పనిచేయడం కంటే ద ఓన్లీ థింగ్ వై ఐఎమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ. మీకున్న ఎనర్జీ కానీ, మీకున్న కల్మషం లేని నవ్వులు కానీ, అది ఉంటుంది కదా, అది చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ వెన్ ఎవర్ వి మీట్ అగైన్, ఎక్కడన్నా బయట ఏదైనా నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎక్కడైనా కలిసినా, ఒక 10-20 ఏళ్ళ తర్వాత కలిసినా కూడా మీరు ఇంతే యాక్టివ్గా, ఇంతే ఎనర్జీతో, లైఫ్లో ఇంతే రుబాబుతో ఇట్లే బతికితే మజా వస్తుంది లైఫ్. ఎక్కడ కూడా తగ్గకండి. లెట్ యువర్ షోల్డర్ స్టాండ్ హై ఎవ్రీ టైం. ఎవరికి కూడా తగ్గకండి, ఎవరికి కూడా తగ్గకండి. ఒకడేమన్నా అంటుంటే గింతంత వాల్యూ ఇవ్వకండి. వాళ్ళకు మీ అంత తెలివి లేదు కాబట్టి మిమ్మల్ని అంటుంటారు. నాకు ఈ కొటేషన్తోనే 100% క్లోజ్ చేస్తా. ఇది చాలా పెద్దగా ఉంటుంది, అయినా చెప్పడానికి ట్రై చేస్తా. ఎవడైనా నిన్ను పిచ్చోడు అంటున్నాడంటే వాడే పిచ్చోడనే అర్థం. నీ తెలివిని అర్థం చేసుకోలేని ఎడ్డోడనే అర్థం.
ఎవడైనా 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 నువ్వు చేస్తున్న పనిని ఎగతాళి చేస్తున్నాడంటే వాడు పనికి మాలినోడని అర్థం. నువ్వు చేస్తున్న పనిని 100 జన్మలెత్తినా వాడు నీలాగా చేయలేడని అర్థం. ఎవరికైనా నువ్వు నీ ఆశయాలు ఎవరికైనా నువ్వు నీ ఆశయాలు చెప్తున్నప్పుడు నవ్వుతున్నాడంటే ఆ ఆశయాలు చాలా గొప్పవని అర్థం. అలాంటి ఆశయాలు వానికి కలలో కూడా తీరవని అర్థం. నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతుంటే ఎవడో చచ్చినట్టు వాడు మొహం పెడుతున్నాడంటే నిన్ను చూస్తున్నప్పుడల్లా వాడి కళ్ళు కుళ్ళుతున్నాయని అర్థం. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా వాడి మెదడులో నరాలు అసూయతో రగులుతున్నాయని అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయని తెలిసి నీ ముందుకొచ్చి అర్థం పర్థం లేని ఆ మాటలు ఎందుకు? వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా నీ ముందు నీ గురించి నీ వాళ్ళ గురించి ఆ పిచ్చి పిచ్చి కూతలెందుకు? నరం లేని నాలుకతో మాట్లాడుతున్న మాటల్ని చేతల్లో చూపలేని చేతకాని వాడికి ఆ చేతకాని చేతులెందుకు? లాస్ట్ది అద్భుతంగా ఉంటుంది. ఆ చేతకాని చేతులెందుకు? మనకు చెప్తున్నవన్నీ అద్దంలో తనకు తాను చెప్పుకోకుండా మనకు నచ్చవని తెలిసి మనకు చెప్తున్న ఈ నీతి లేని నీతులెందుకు? అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ లైఫ్ అహెడ్. థ్యాంక్స్ ఎ లాట్ అండ్ బై బై.